మహేష్, నిజంగా నన్ను యాక్సెప్ట్ చేస్తారా? నాకు చాలా టెన్షన్ గా ఉండిరా. అయ్యే ఎంట్రా నీ భయం. సూపర్ గా ఉన్నావు, యాక్సెప్ట్ చేయక తప్పడు. భార్గవి, టెన్షన్ పడుకురా, అంతా బాగానే జరుగుతుంది. నిన్ను దక్కించుకోవాలంటే వాళ్ళకి అదృష్టం ఉండాలి. మహేష్, నిజంగా ఓకేనా? నన్ను ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తారంటవా? నన్ను థింకు 100% సెలెక్ట్ అవుతావు. ఓవర్ థింకింగ్ చేయకు. మనోజ్ గారు, HR గారు పిలుస్తున్నారు, లోపలికి రండి. భార్గవి, మగ పెళ్లి వాళ్ళు రెడీగా ఉన్నారు, హాల్ కి రావమ్మా. What is your name? మనోజ్ కుమార్ సార్. నీ పేరు ఏమిటమ్మా? భార్గవి. నీ అకాడమిక్స్ లో మంచి పర్సంటేజ్ ఉండి, నీ కాలేజ్ లో చేసిన ప్రాజెక్ట్ కూడా ఇంప్రెసివ్ గా ఉండి, మీ అమ్మాయి బగుంది, గవర్నమెంట్ జాబ్ కూడా సంపాదించింది. ఇంకో క్యాబిన్ లో వెయిట్ చేయండి. నేను మీ అమ్మాయితో 2 నిమిషాలు ప్రైవేట్ గా మాట్లాడాలని అనుకుంటున్నానా? ఈ పోస్ట్ ని 2 లక్షలు ఇచ్చే వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి అని కంపెనీ డిసైడ్ చేసింది. మా అమ్మగారు కొంచెం ఎక్కువ డౌరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మాకు చాలా మంచి మ్యాచెస్ వస్తున్నాయి. సో ప్లీజ్ డౌరీ గురించి ఆలోచించండి. తందు, మేము ఏదో ఒక విషయం ఫోన్ చేసి చెప్తాము. క్షమించలి అమ్మా, బయట ట్రాఫిక్ వల్ల సమయానికి రాలేకపోయాను. అమ్మా, వాళ్ళకి ఈ సంబంధం అంతగా ఇంట్రెస్ట్ లేదేమో అని అనిపిస్తుంది. ఎంతనంతలా ఎమ్మింది నన్నా, జాబ్ వచ్చిందా? నన్నా, నాకు కొంచెం టైం ఇవ్వండి. నా మీద నాకు నమ్మకం ఉంది. నీకు జాబ్ వచ్చినా రకపోయినా కూడా నాకు ఏమీ ప్రాబ్లం లేదు. కానీ నీ బ్యాచ్ మేట్స్, నీ ఫ్రెండ్స్ అందరూ పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. నువ్వు కూడా ఏజ్ లో ఉన్నప్పుడు పెళ్లి అవ్వాలి అన్నది నా ఉద్దేశం. అవలకి నీకు జాబ్ ఉన్న అమ్మాయితో పెళ్లి చేయలే అని నీ డిసైడ్ అయ్యాను. నా భయం మా అమ్మాయి పెళ్లి గురించి. తను కొంచెం నలుపు ఉండటం వల్ల సంబంధాలు కుడడం. నా భర్త ఉంటే మా జీవితం వేరేలా ఉండేది. ఇంట్లో ఒక పెద్ద దిక్కు లేనట్టు అనిపిస్తుంది స్వామి. ఏమి బద్దా పడకండి అమ్మా, అన్నిటికీ సమయం పడుతుంది. కానీ వచ్చిన పెళ్లి వాళ్ళు ఎక్కువ కట్నం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అమ్మ. ఊళ్ళో కవలంటే ఊరిలో ఉన్న పొలం వల్లకి రాసి వేస్తాను స్వామి. సరే అమ్మా, నేను మంచి సంబంధం చూస్తాను, మీరు టెన్షన్ పడకండి. అయ్యా, మీరు చెప్పినట్టు ఒక సంబంధం అయితే ఉంది. మరి మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో చెప్తే ఇంటికి వచ్చి మనం దాని గురించి మాట్లాడదాం అయ్యా. ఇది కళ్ళ ఎంకున్నా సాయంత్రం రండి పంతులు గారు, మాట్లాడుకుందాం. రండి పంతులు గారు, లోపలికి రండి. గారెదురు మండికెళ్ళి మీరు చెప్పిన ప్రాకారం చూస్తే ఒక మంచి సంబంధం ఉండి, అమ్మాయి కొంచెం చామన ఛాయ రంగు, కానీ వాళ్ళకి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. అమ్మాయి గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, సెటిల్డ్ ఫ్యామిలీ. కానీ ఒక చిన్న సంశయం, అమ్మాయికి నన్న లేదు. వల్ల అమ్మాయి ఒంటరిగా చాలా కష్టపడి పెంచింది. మంచి కుటుంబ విలువలు తెలిసిన వాళ్ళు, మంచి కుటుంబంలో పుట్టిన అబ్బాయి కావాలని అనుకుంటున్నారు. మీకి అభ్యంతరం లేకపోతే వాళ్ళకి కబూరు పెడతాను. సరే పంతులు గారు, అలాగే చేయండి. ముందు అమ్మాయి వాళ్ళ అమ్మతో మాట్లాడండి. వాళ్ళకి ఇష్టమైతే మేము వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మాయిని చూసుకుంటాము.
సరే అండి, వాళ్ళ అమ్మగారితో మాట్లాడి మీకు ఏదో ఒక విషయం చెప్తాను. మంచి సంబంధం వచ్చింది. ఈ రోజు సాయంత్రం నిన్ను చూసుకోవడానికి వస్తున్నారు. నువ్వు ఆఫీస్ నుండి తొందరగా వచ్చే. సరే అమ్మ, వస్తాను. ఏమిటి అప్సెట్ గా ఉన్నావు? అమ్మ ఫోన్ చేసిందా? మళ్ళీ ఇంకో మ్యాచ్ చూసారా? అవును, మళ్ళీ అదే డౌరీ మనీ లేకపోతే చామన ఛాయ రంగని చెప్తారు. నాలాంటి అమ్మాయికి పెళ్లి అవ్వడం ఇంకా కష్టమేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఈ సిచ్యువేషన్ నాకేనా, లేదా నా కలర్లో ఉండే ప్రతి అమ్మాయి సిచ్యువేషన్ ఎంతేనా తెలియడం లేదు. అర్థమైంది భార్గవి, కానీ అమ్మాని అప్సెట్ చేయకడా. వెళ్ళి కలుగు. సరే, నాకు వర్క్ అండి. ఈవినింగ్ వెళ్ళి మీట్ అవ్వు, తర్వాత చూడాం. నా అబ్బాయి వాళ్ళు వచ్చేసారు. కొంచెం నృత్తి మీద కుంకుమ అంటుకుండి చూసుకునిరా. అదంతమ్మా, బీరువాలోని హరం అనుకుని పొరపాటున నా నల్లపుసల హరం వేసుకుని చూసుకోమా. మాకు ఒక్కడే అబ్బాయి. పంతులు గారు మంచి సంబంధం అంటే చూసుకోవడానికి వచ్చా. ఏడి భర్గవి గారి హౌస్నా? నా ఫ్రెండ్ పెళ్లి చూపులు వచ్చాడు. రండి లోపలికి. అమ్మాయి చామన ఛాయారంగు అనుకుంటా ఫుల్ మేకప్ వేశారు. నీకు సెట్ అవ్వదు. పెళ్లి అయిన అమ్మాయిలాగా నుడితి మీద కుంకుమ, మేదల నల్లపుసల హారం వేసుకుని కూర్చుంది. పొరపాటు ఏదంతా చూస్తుంటే ఏదో తెదగా ఉండి అమ్మాయిని పక్కకి పిలిచి పెళ్లి ఇష్టం లేడు అని చెప్పి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మీ అబ్బాయి నాకు నచ్చలేదు. ఆయన నేను పెళ్లికి రెడీగా లేను. అయినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి. పెళ్లి ఇష్టం ఉండా లేడా తెలుసుకుని కబురు పెట్టలి, అంతేకని పిలిచి అవమానించకూడదు. నిజంగా అలా చెప్తుందని అనుకోలేదు. ఏది కుదా మన మంచికి అయ్యింది. కాని మీ డాడీ చాలా బాధపడి ఉంటారు. ఏదో పిలిచి అవమానించినట్టుండి. అతనే కదా మొన్న నిన్ను చూడటానికి వచ్చింది. హా, తానతో కొంచెం మాట్లాడి వస్తాను. నువ్వేలో. హై, నన్ను గుర్తుపట్టరా? మొన్న మా ఇంటికి పెళ్లి చూపులకి వచ్చారు. హా, వాడుతుంది. మీకు మా వాడు నచ్చలేదు, పెళ్లి ఇష్టం లేదు అన్నారు కదా, ఎందుకు వచ్చారు? నేను మీ ఫ్రెండ్తో 5 minutes పర్సనల్ గా మాట్లాడాలి అని అనుకుంటున్నాను. వాళ్ళ రే మామ, నీకు ఎన్ని ఆ పని ఉంటే చూసుకో, మనం తర్వాత మాట్లాడుకుందాం. అబ్బా, సరే, జాగ్రత్త. నేను ఇక్కడ కూర్చోవచ్చా? ఇదంతా మీడే, కూర్చోండి. యాక్చువల్లీ నాకు ఈ పెళ్లి చూపులు చూసి చూసి చాలా విరక్తి కలిగింది. కట్నం, మనీ లేదా చామాన ఛాయారంగు అని అందరి దగ్గర విని విని విసిగిపోయాను. మీరు కూడా అందరిలాగా ఈ రీజన్స్ చెప్పి లాస్ట్ కి నేను నచ్చలేదు అని చెప్తారేమో అని ఆ సిచ్యువేషన్ నే మళ్ళీ ఫేస్ చేయాలనిపించలేదు. అందుకే ముందుగా నేనే చెప్పేశా మీరు నచ్చలేదు అని. కానీ దాని అర్థం మీరు నచ్చలేడు అని కాదు, లేదా నాకు ఇష్టం ఉండని కాదు. పర్లేదు, నాకు అర్థమయ్యింది. నాకు కూడా పెళ్లి అంటే ఇంట్రెస్ట్ లేదు. నా సిచ్యువేషన్ డిఫరెంట్. నాకు జాబ్ లేదు. వెళ్ళిన ప్రతి ఇంటర్వ్యూలో మనీ, రికమెండేషన్స్, డిమాండ్స్. నన్ను కూడా ఈ రీజన్స్ తో రిజెక్ట్ చేస్తుంటే చాలా చిరుకుగా, కష్టంగా అనిపించి. మీరు ఒక జాబ్ హోల్డర్, మేముండు వాల్యూ లేని మనిషిగా కనిపించడం నాకు ఇష్టం లేదు. మా ఫాదర్ నా సిచ్యువేషన్ చూశాక ఒక సెటిల్ అయిన అమ్మాయితో పెళ్లి చేయాలి అని డిసైడ్ అయ్యారు. జాబ్ లేకుండా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మీరు రిజెక్ట్ చేశాక నాకు కొంచెం రిలీఫ్ అనిపించింది. నా ఫ్రెండ్ ఒకరు అర్చన అని ఎంఎన్సి కంపెనీలో హెచ్ఆర్ గా పని చేస్తుంది. తను మనీ లాంటివి అడ్గదు. మీ సర్టిఫికేట్స్ చూసి మీరు ఎలిజిబుల్ అనిపిస్తే జాబ్ ఇస్తుంది. ఇది తన కార్డ్. భార్గవి రెఫర్ చేసింది అని చెప్పండి. ఒక్కసారి ట్రై చేయండి. ఎక్స్క్యూజ్ మీ, హెచ్ఆర్ అర్చన మేడం ని కలవాలి. ఇంటర్వ్యూ కోసం వచ్చాను. సార్, మీ డీటెయిల్స్ చెప్పండి. ఓకే సార్, మేడం కాల్ చేశాక పిలుస్తాను. మీరు లాబీలో వెయిట్ చేయండి. మానోజ్ అని క్యాండిడేట్ ఇంటర్వ్యూ కోసం వచ్చారు. మీ ఫ్రెండ్ భార్గవి రెఫర్ చేసింది అని చెప్పారు. లోపలికి పంపించమంటారు. సార్, హెచ్ఆర్ అర్చన గారు పిలుస్తున్నారు. ప్లీజ్ గో టు క్యాబిన్ 4. భార్గవి మీ గురించి చెప్పింది, బట్ ఎంత ఫాస్ట్ గా ఇంటర్వ్యూకి వస్తారని అనుకోలేదు. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. కెన్ వీ హ్యావ్ అ షార్ట్ ఇంటర్వ్యూ?
ఓకే మనోజ్, నీ సాలరీ డీటెయిల్స్ అన్ని మెయిల్లో పంపిస్తాం. యూ కెన్ జాయిన్ ఇన్ నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇఫ్ యూ డోంట్ మైండ్ భార్గవి నంబర్ ఇస్తారా? యా షూర్. ఏంటి అమ్మా, నాకు జాబ్ వచ్చింది. అంతా నా పూజ ఫలితం. ఏమండి, మన అబ్బాయికి జాబ్ వచ్చింది. ఇంతండి, నేను మనోజ్నే. అదే మీ ఫ్రెండ్ కి రెఫర్ చేశారు కదా. హా మనోజ్, చెప్పండి, ఇంటర్వ్యూకి వెళ్ళారా? ఏమైంది? నేను సెలెక్ట్ అయ్యాను. మీకు థ్యాంక్స్ చెప్పాలని మీ ఫ్రెండ్ దగ్గర నుండి మీ నంబర్ తీసుకున్నాను. మీ మాటలో మీరు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో అర్థమైంది. అందుకే హెల్ప్ చేశాను. కంగ్రాట్స్ మనోజ్ గారు. నీకు జాబ్ వచ్చిందా? అది కూడా నిన్ను రిజెక్ట్ చేసిన అమ్మాయి రెఫర్ చేసిందా? ఏది మిరకల్ రా. సో నెక్స్ట్ ఏంటి మామా, మ్యారేజ్ నా? తనని లవ్ చేస్తున్నా అని చెప్పానా? స్ట్రేంజర్స్ లా కలిసాం, హెల్ప్ చేసింది, ఫ్రెండ్స్ అయ్యాం, అంతే. చోదురా మనోజ్, బయాట సిచ్యువేషన్ ఎలా ఉందో నీకు తెలియదు. జాబ్ లేని అబ్బాయిని ఏ రోజుల్లో ఎవరు యాక్సెప్ట్ చెయ్యారు. అలాంటిది తను నీతో మాట్లాడి హెల్ప్ చేసింది, లవన అర్థం చేసుకుంది, ఎంకరేజ్ చేసింది. ఇది చిన్న విషయం కాదు. తన్ను నీకోసం జెన్యున్ గా కేర్ చేస్తుంది. ఒక్కసారి ఆ యాంగిల్లో కూడా ఆలోచించురా. మన్సో, నువ్వు రిజెక్ట్ చేసిన అబ్బాయిని హెల్ప్ చేసి జాబ్ కి రెఫర్ చేసావు. ఇప్పుడు రెగ్యులర్ గా ఫోన్ కాల్స్ అండ్ చాట్. నెక్స్ట్ ఏంటి, డైరెక్ట్ పెళ్లి అయితే ముందు వెనక ఆడే చేయి. జస్ట్ రిలాక్స్. తన స్ట్రగుల్, సెల్ఫ్ రెస్పెక్ట్ చూసి హెల్ప్ చేయాలనిపించింది, చేశాను, అంతే. కానీ అతను నీతో హ్యాపీ ఉన్నాడు. నీ కలర్ తో కూడా ప్రాబ్లం లేదనిపిస్తుంది. అలా ప్యూర్ గా ఉండే అబ్బాయిలు దొరకడం చాలా రేర్ మేలు. హీఈస్ గుడ్ హస్బెండ్ మెటీరియల్. నేను అంత దూరం ఆలోచించలేదు. నీకి ఎందుకు అలా అనిపించింది? ఏమో అనిపించింది. ఒక్కసారి ఆలోచించు. సమ్ టైమ్స్ డెస్టినీ గివ్స్ హింట్. తన్ను నీకోసం జెన్యున్ గా కేర్ చేస్తుంది. ఒక్కసారి ఆ యాంగిల్లో కూడా ఆలోచించురా. ఒక్కసారి కాల్ చేద్దాం. మనోజ్ ఏంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు? హలో మనోజ్. హా మనోజ్, ఏంటి ఈ టైంలో కాల్ చేసావ్? ఇస్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? ఆపడం లేదు. యాక్చువల్లీ నా మైండ్ లో చాలా ఉన్నాయి. నీతో పర్సనల్ గా మాట్లాడాలి. దేని గురించి? ఎడ్నా సీరియస్ మ్యాటర్ నా? అంటే అది ఫోన్ లో చెప్పల్లు, కానీ అది చెప్పాల్సిన విషయం. నువ్వు అలా తీసుకుంటావో తెలీదు. అందుకే నేత్రో ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. రేపు మార్నింగ్ 10:30కి క్యాఫే బ్రీజ్ లో మీట్ అవుదాం. నీకు ఓకేనా? ఓకే మనోజ్, నేను రేపు వస్తాను. నన్ను పెళ్లి చూపులో రిజెక్ట్ చేసి ఏ రోజుతో 3 months గడిచింది. నన్ను వద్దు అని చెప్పిన నువ్వే నాకు జాబ్ కి రెఫర్ చేశావు. నా హ్యాపీనెస్ షేర్ చేసుకున్నావు. నేదో మాట్లాడితే ఏదో తెలియని కంఫర్ట్, చాలా సంతోషం అనిపిస్తుంది. యాక్చువల్లీ నాకు అది ఫ్రెండ్షిప్ బాండ్ అనిపిస్తుంది, కానీ అది లవ్ అని చెప్పలేను. కానీ నా ఫ్రెండ్స్ ఏమంటున్నారు అంటే, నా సిచ్యువేషన్ అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేసింది నువ్వు మాత్రమే అని అంటున్నా. అందరు లవ్ అంటున్నారు, కానీ నేను లవ్ అని తెలుసుకోలేకపోతున్నా. నువ్వేమంటావు? ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు మనోజ్. నేను చూసిన మ్యాచెస్ లో మా ప్రాపర్టీస్ చూస్తారు, కుదరకపోతే రిజెక్ట్ చేస్తా. వాళ్ళకి కావాల్సింది నా ప్రాపర్టీస్, నేను కదూ. నా మనసుతో అవసరం లేదు వాళ్ళకి. తెలియని వాళ్ళతో పెళ్లి దాకా వెళ్ళొచ్చు, కానీ తెలిసిన వాళ్ళతో పెళ్లి దాకా వెళ్ళి అంటే మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ పేరు లవ్. మన ఇద్దరి సిచ్యువేషన్ ఒకటే కామన్, అడే మనీ. ఆ మనీ రీజన్ తోనే నన్ను వద్దు అనుకున్నారు. ఏమో మనోజ్, నేను చూసిన ఎన్వైరన్మెంట్ లో నా చాయిస్, నా డెసిషన్ ఉండదు. నేను స్ట్రగుల్ అవుతున్న టైంలో నాకు హెల్ప్ చేశావు. నీకు ఇష్టం ఉంటే చెప్పు, పెళ్లి చేసుకుందాం. ఇప్పుడు నువ్వు చెప్తున్నా సోకాల్ గ్రాటిట్యూడ్ మ్యారేజ్ ని ఎలా తీసుకోవాలో తెలియడం లేదు. మన రిలేషన్ ఫ్రెండ్షిప్ తో స్టార్ట్ అయింది. లవ్ అనే బ్రిడ్జ్ మాత్రం న్యాచురల్ గా బిల్డ్ అవ్వాలి. ఏమంతావు? ఓకే మనోజ్,
Let's start our journey.